యేసులో చాలా మాటలు ఉంటాయి. అలాంటి చూపులన్నిటిని మనం ఏం చేయాలి? మార్చుకోవాలి, దేవుని వైపుకి చూడాలి. ఓకేనా? ఇన్ని తెలిసినా సరే ఈ నికోదేముకి ఏం తెలీదు, బోధకుడు అయినా సరే నీకు తెలీదు. ఒకవేళ యేసుప్రభువారు మనల్ని అడగాల్సి ఉంటే ఏమని అడుగుతారు? నువ్వు చర్చికి వెళ్తున్నావు ఏమైనా తెలుస్తుందా? దేవుని మందిరంలో గడపటం నీకు ఎంత విలువైందో నీకు తెలుసా అని అడుగుతారు. యేసుప్రభువారు అడుగుతారా లేదా? మమ్మల్ని ఆలోచిద్దాం, అనుకుందాం, ఊహిద్దాం. ఊహించడంలో తప్పలేదు కదా. యేసుప్రభువారు మనల్ని అయితే ఏమంటారు? దావీదు మందసం ఎదుట, యెరూషలేముకు తీసుకొస్తున్న మందసం ఎదుట ఏం చేస్తున్నాడు తెలుసా? నాట్యం ఆడుతున్నాడు. ఎలా నాట్యం ఆడుతున్నాడంటే అతని యొక్క భార్య వచ్చి ఏమంటుందంటే, ఒక పిచ్చోళ్ళ నువ్వు డ్యాన్స్ వేస్తున్నావు, నువ్వు నీకేమైనా బుర్ర పని చేస్తుందా లేదా అని అడిగింది దావీదు యొక్క భార్య. అంటే అంతగా పరవశించిపోయి దేవుని మందసం ముందు నాట్యం ఆడుతున్నాడు. మనం ఏమైనా ఆడుతున్నామా? నాట్యం కాదు కదా, చప్పట్లు ఎలా కొడతామంటే ఇలాగ అంటాం తప్ప అందులోంచి సౌండ్ రాదు. ఎవరు చూస్తున్నారని తెలిసా? ఒక్కొక్కసారి చాలామంది వీళ్ళు ఏం చేస్తారు అనుకుంటున్నారు, అక్కడ ఉన్న చూడండి భవానీ కానీ సియోని కానీ ఈ కీర్తిపురి కానీ ఏం చేస్తారు తెలుసా? నేను చూసినప్పుడు మాత్రం కొడేస్తుంటారు, తెగ చప్పట్లు కొడుతుంటారు, నాకు భయపెడతారు. నాకు భయపెడితే ఏమైనా ఉపయోగం ఉందా? ఏం లేదు ఉపయోగం. కానీ దేవునికి భయపడితే మాత్రం చాలా మంచిది. ఓకేనా? అన్నీ తెలుసు. ఎక్కడ నీవు బోధకుడు అయి ఉండి నీవు ఎరుగువా? అబ్బాయి ఎంత మంచి మాట చెప్పాడు వంశీ. అంటే మీరు క్రైస్తవులు అయ్యండి, క్రీస్తుని ఎరిగి కూడా మీకు తెలియట్లేదు. మరి అలాంటప్పుడు ఎవరికైనా చెప్పగలరా? మీరు ఎవరికైనా చెప్పగలరా? చెప్పలేం. అంటే ముందు మనం ఎరగాల. మనల్ని ఎవరైనా ఎందుకు యేసుప్రభువారు అడుగుతున్నారు తెలుసా? మనల్ని అడుగుతారు, అరే నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావురా, ఆయన మందిరానికి వెళ్ళి నువ్వేం చేస్తావు? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అని చెప్తావు. నువ్వు ఎక్కడ తిరుగుతావు? దేవుని మందిరం వదిలేసి పనికిమానాలతోటి తిరుగుతావా లేదా? దేవుడు అంటే నీకు తెలుసు, కానీ నువ్వేం చేయట్లేదు. యూ డోంట్ హ్యావ్ టు ఫాలో. ఇవన్నీ చెప్తావే. దొంగెలకూడదు, దేవుని యొక్క మందిరంలో గడిపే సమయాన్ని దొంగలేస్తున్నావు. వ్యర్థమైన మాటలు మన నోట్లో ఉండకూడదు. అయినా సరే పనికిమాలిన మాటలన్నీ కూడా మన నోట్లోనే ఉంటాయా లేదా? ఉంటాయి అంటున్నారంటే ఉంటాయన్నమాట. చెప్పండి మామూలుగా. ఓకేనా? అంటే మనకి ఎరుగవా అని అడుగుతున్నారంటే